విశాఖ మహానగరపాలక సంస్థపై పట్టు వైసీపీదా లేక అధికార కూటమిదా అన్నది ఆసక్తిని రేపుతోంది. మేయర్ పీఠంపై కన్నేసిన టీడీపీ ముందుగా స్థాయి సంఘం ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. స్థాయి సంఘం ఎన్నికలు చాలా చిన్నవే అయినా రెండు పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విశాఖలో పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం 96 మంది ఓటర్లుండగా వైసీపీకి 58, కూటమికి 34 మంది ఓటర్లుండేవారు. అయితే ఇటీవల కొందరు వైసీపీ కార్పొరేటర్లు కండువా మార్చేశారు. దీంతో అధికార కూటమి బలం 49కి చేరింది. వైసీపీ బలం 47కి పడిపోయింది. అందులోనూ మరికొంతమంది కార్పొరేటర్లు అధికార కూటమికే ఓటేస్తారని తెలుస్తోంది. దీంతో 10 మందిలో వైసీపీ ఎంతమందిని గెలిపించుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. దీని తర్వాత మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. త్వరలోనే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దాన్ని కూడా గెలుచుకోవాలన్నది అధికార పక్షం పట్టుదల.